కేసులు కట్టడం జరిగింది. వాటి మీద అమరావతి యొక్క డెవలప్మెంట్ అనేది స్లో అయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అమరావతి క్యాపిటల్ కాదు అని ఎక్కడా కూడా ఆయన చెప్పలా. రైట్, మళ్ళీ వస్తాను రమేష్ గారు. వన్ బై వన్ మాట్లాడదాం. మనతో సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్, అసలు ఈ విజన్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉన్నాయి సార్? చదివారా మీరేమన్నా? ఇది ఇంకా రివీల్ అవ్వలేదు అనుకుంటా. రివీల్ కాలేదు. ఇద్దరికి విజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ డాక్యుమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా విజన్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్ లో 2047 కల్లా ప్రపంచంలోని ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి, ప్రతి ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి, నిరుద్యోగం అనేది ఎక్కడ కనిపించకూడదు, ఆకలి అనేది ఎక్కడ వినిపించకూడదు, ప్రతి ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి, ప్రతి ఇంటిలో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనేది ఒక పెద్ద విజన్ ఆయనకి. ఎదగాలి రాష్ట్రం. ప్రపంచ దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి, అగ్రగామి దేశంగా ఒక పిన్ పాయింటెడ్ గా ప్రపంచం చూడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలనేసి ఆయనకు ఒక విజన్ ఉంది. అది ఒక డాక్యుమెంట్, అదే ఆయనకు ఒక విజన్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక విజన్ ఉంది, తప్పులేదు. విజన్ ఉంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేయాలి, మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మింగేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేయాలి, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మింగేయాలా, చెత్త బండ్లు కానుండి చెత్త డబ్బాలు కొనుగోలు దగ్గర నుండి కాకినాడ పోర్టును దోచే వరకు ప్రతి అంశంలోనూ మనం దోచుకోవాలి. డబ్బులు ఎక్కడెక్కడ సంపాదించాలి, ఎక్కడెక్కడ సంపాదించవచ్చు అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒక్కొక్కటి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటకు వస్తుంది. లిక్కర్లో అవినీతి, శాండ్లో అవినీతి, మైన్స్లో అవినీతి, భూముల్లో అవినీతి, కాకినాడ పోర్టులో అవినీతి, చివరికి చెత్త కుండీలు కొనుగోలు అవినీతి. ఇంత పెద్ద అవినీతి విజన్ డాక్యుమెంట్ ఆయన పెట్టుకున్నాడు. అవినీతి డాక్యుమెంట్ అది విజన్ డాక్యుమెంట్. చూడండి, వరుస పెట్టి అధికారులు సస్పెండ్ అవుతున్నారు, జైలుకు పోతున్నారు, చెప్పకూడదు తింటున్నారు. ఇది ఆయన ఒక విజన్ డాక్యుమెంట్. ఎవడెటైనా పోని నా ఖజానాకి నా సొంత గల్లా పెట్టి నిండిపోవాలి జగన్మోహన్ రెడ్డి ఎజెండా. అది ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు మాట్లాడితే టీవీల ముందర కూర్చొని ఏది పడితే అది రాజధాని భూముల్లో అవినీతి జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది మొదటి నుండి పాడుతున్న పాటే కదా. నిన్న మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు 5 ఏళ్ల పాటు. ఏం నిరూపించుకున్నారు? రాజధాని భూముల కొనుగోలులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పి పాడినారు కదా. 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏం ప్రూవ్ చేసుకున్నారు, ఏం నిరూపించుకున్నారు? మళ్ళీ ఒక మాట్లాడితే ఒక మాట చెప్పాడు సార్. అది ఎందుకు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పలావ్ పెడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, జనం యామారిపోయి ఓట్లేశారు, ఇప్పుడు పలావ్ పోయింది, బిర్యానీ పోయిందనే డైలాగ్ ప్రతి ప్రెస్ మీట్ లోనే చెప్తున్నాడు ఈ మాట జగన్మోహన్. మీకు తెలిసి మీ నోటీసులు వచ్చిందా ఈ ప్రెస్ మీట్? మీరు విన్నారా సార్ ఎప్పుడన్నా ఈ మాట? వినండి. ఎప్పుడన్నా చాలా ప్రెస్ మీట్లు ఈ మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి పలావ్ పెడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు వచ్చి బిర్యానీ పెడతానన్నాడు, జనం యామారిపోయి ఓట్లేశారు, ఇప్పుడు పలావ్ పోయింది, బిర్యానీ పోయిందని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతాను, జనాలు అంత చీప్గా ఎందుకు తీసి పారేస్తున్నారు? జనం బిర్యానీ పొట్లాల కోసం, పలావ్ పొట్లాల కోసం ఎగబడే వల్ల? వాస్తవానికి అయితే అన్నా క్యాంటీన్లో సాంబార్ అన్నం పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు దాన్ని తీసేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. మరి మాట్లాడితే ఈ విధంగా అర్థం పర్థం లేకుండా కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంట. ఎప్పుడు ఎన్నికలు వస్తుంది? నీ కోరుకున్నప్పుడల్లా వస్తుందా ఎన్నికల? 5 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడు పడితే అప్పుడు ఎట్టొచ్చింది ఎన్నికలు?
ఆయన చెప్తున్నాడు కదా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాడు సార్. కాదు నిన్న జిల్లాల వారీగా కాదు సార్, సమీక్షలు నిన్న పెట్టి- చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు 2029లోనే అని అన్నారు. ఎందుకు దాని అర్థం ఏంటి? అంటే జమిలీ ఎన్నికలు వస్తే 2029కి వస్తాయనా దాని అర్థం, లేకపోతే ఏంటి? సార్ ఇప్పుడు ఆయన ఒక ముందు చూపుతూ ఒక మాట అన్నాడు, జమినీ ఎన్నికలు ఇప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన ఉద్దేశంతో అన్నాడు. ఉమ్, రేపు వచ్చినా వీఆర్ రెడీ. ఉమ్, మేము అదే చెప్తున్నాం, రేపు ఎన్నికలు వచ్చినా ఉమ్, వైసీపీ సింగిల్ డిజిట్ పరిమితం అవుతుంది. ఉమ్, ఈ రోజు నీటి సంఘం ఎన్నికలు జరిగితే పులివెందుల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. ఉమ్, వైసీపీ పరిస్థితి, పులివెందుల అభ్యర్థులు లేరు. నీటి సంఘం ఎన్నికలు, ఆయకట్టుదారి సంఘం ఎన్నికలకి నో క్యాండిడేట్స్ ఫర్ వైసీపీ. మరి నిన్న ఏమో ఆయన పెద్ద రైతు కండో ఒకటి వేసుకుని రైతుల పక్షాన పోరాడతాం, రైతుల పక్షాన దేవులు ఆడతాం అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మా. ఈ రోజు ఆయకట్టదారి ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు లేదు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మారాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఒక ముందు చూపు లేదు. ఏదో ఒకటి మాట్లాడాలనేసి జిల్లాల వారీగా సమీక్షలు పెట్టుకోవడం, పార్టీని కాపాడుకోవడానికి ఏదో తాపత్రయపడటం. అయినా కానీ నాయకులు నిలబడడం లేదు. అవంతి శ్రీనివాసరావు అంటే ఆయన గాంధీ శ్రీనివాసరావు గంట ఇంకొకరంట 1 by 1 లగేజ్ చదువుకొని వస్తూనే ఉన్నారు. ఇంకెవరున్నారు వచ్చేవాళ్ళు? సార్ చాలా మంది ఉన్నారు సార్ వైసీపీ. నేను ఆ రోజు మీకు నేను ఎప్పుడో చెప్పాను, అవునవును, మీరు చాలా సందర్భాల్లో డిస్కషన్స్ చెప్పేవారులేండి. చెప్పాను వైసీపీ ఖాళీ అవుతుంది. ఎందుకంటే వైసీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డికి ఒక విజన్ లేదు. ఉన్నదల్లా ఒకటే విజన్, గల్లా పెట్టి నింపుకోవాలన్న విజన్ తప్పించి ఇంకొకటి లేదు. అటువంటి నాయకుడు ఎక్కువ రోజులు మసల జాలడు రాజకీయాలలో. ఏందో అతని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 42-43 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు పడినా, ఇబ్బందులు పడినా పార్టీ సర్వైవ్ అవుతూ వస్తూ ఉంది. 43 years ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లీడర్లు వెళ్ళినారు కొందరు, మళ్ళీ వచ్చినారు కొందరు. ఇన్ని అవాంతరాలు పడుతూ సర్వైవ్ అవుతూ పార్టీ దిగ్విజయంగా జరిగిపోతుంది. వైసీపీ అలా కాదు కదా. దానికి ఒక స్ట్రాటజీ లేదు, ఒక బేస్ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక ఫార్ములా లేదు, ఏం లేదు. ఒకటే సింగిల్ పాయింట్ ఫార్ములా, గల్లా పెట్టి నింపాలి. దోచుకున్న వాళ్ళు దోచుకున్నట్టు దోచుకున్నారు. ఇప్పుడు అందరూ కేసులు ఇరుక్కున్నారు. 1 by 1 కేసులలో ఇరుక్కుంటూ సతమతం అవుతున్నారు. లీడర్ల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, వీళ్ళ మాటలు నమ్మి పాపం బ్యూరోక్రాట్స్ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పబ్లిక్ లో ఒక విధమైనటువంటి అవేర్నెస్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ ఎ ఫిట్ ఫర్ లీడర్షిప్. ఈ రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి తగిన వ్యక్తి కాదు అని చెప్పి పబ్లిక్ ఒక కన్క్లూజన్ కి వచ్చేసినారు. ఇంకా 7 జన్మలకి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం అనేది కల్లా. అక్కడ ఆ స్థాయికి వెళ్ళటం అనేది జరగని పని. ఎందుకంటే ఒక్కసారి చూడండి గ్రాఫ్ ఎక్కడ నుండి ఎక్కడ పడ్డాడు, 150 నుండి ప్రసాద్ గారు. దాన్నే ఉంది, రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి సర్వసాధారణం. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇస్తారేమో భవిష్యత్తులో. ఎవరు చూడగలుగుతారు? ఇప్పుడు ఆ మాట నేను కొట్టిపారేను. రాజకీయాలలో అప్స్ అండ్ డౌన్స్ కామన్, చూసాం, చాలా చూసాం. 0 నుంచి కూడా మళ్ళీ ఎత్తి నెగిసిపడిన సందర్భాలు చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్, దాదాపు 45 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్ చూసినటువంటి వ్యక్తి, అప్స్ అండ్ డౌన్ చేసిన వ్యక్తి ముందర నువ్వు తట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆయనకు తెలుసు. చూడండి, 23 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ 23 సీట్లు వచ్చింది 2019లో. ఇంకా లేదన్నారు, ఇంకా అయిపోయిందన్నారు. ఇంకా చంద్రబాబు లేదనుకున్నారు, అరెస్ట్ చేసినారు, భయపెట్టినారు, కార్యకర్తల్ని వేధించినారు, తప్పుడు కేసులు పెట్టినారు, ఎన్నో వేధింపులు చేసినారు. ఏమైంది? తట్టుకొని నిలబడింది. నీకు ఆ విధంగా పనిచేసేటువంటి లీడర్స్ ఎవరు ఉన్నారు? ఆ క్యాడర్, ఆ అధికార పార్టీ మెషినరీ ఎక్కడుంది అని అడుగుతున్నా నేను. ఎక్కడుందంటే ఇప్పుడు మీరంతా వారిని భయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడక్కడ స్తబ్దుగా ఉన్నారు. రేపు పొద్దున ఎన్నికలు 6 నెలలు సంవత్సరం ఉన్నాయన్నా కానీ ఇక వైసీపీలో ప్రతి ఒక్కరు కూడా విరుచుకుపడే రోజు వస్తుంది. సప్తగిరి ప్రసాద్ గారు రాదని మనం అనుకోవడానికి లేదు. ఏ పార్టీని ఎవరు తక్కువ చేయడానికి లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్పాం, బాగా బలిసిన కోడి చికెన్ షాప్ దగ్గరకు వచ్చి తొడగొడితే కూర అయిపోతుంది. మేము ఆ రోజే చెప్పినాం. మీరు 11 సీట్లు ఇచ్చారు, అసెంబ్లీకి రావడానికి భయంగా ఉంది మీకు. మేము భయపడ్డం ఏంది మిమ్మల్ని?
అదే మీరు అసెంబ్లీకి రండి అయ్యా అంటే రాని పరిస్థితి దాంకుంటారు. రైట్, మేము మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని భయపెట్టేశారు, అయిపోయింది మీ కథ. చూద్దాం ఏం జరిగిందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మంత్రి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులుగా అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని పొగట్టడం, ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని పొగట్టడం, ఒకరికొకరు ఒక అవినాభావ సంబంధాన్ని గుర్తు చేయడం, అందులో ప్రత్యేకంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఇక్కడ మేము ఒకరికి ఒకరం అని చెప్పేసి కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, ఒకరికొకరం గౌరవించుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నాకు గౌరవాన్ని గుర్తింపుని ఆయన ఇచ్చారు, ఆయన నాకు ఇచ్చారు, నేను ఆయనకి ఇస్తున్నాను, ఒకరికొకరు మేము బాగున్నాము. గ్రౌండ్లో కూడా ప్రతి కార్యకర్త కూడా, టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా ఒకరి కోసం ఒకరిలాగా మీరు పనిచేయండి రాష్ట్రం కోసం అన్నారు. అంటే అది సాధ్యమవుతుందా? వారు బాగున్నారంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు బాగున్నారు. మరి గ్రౌండ్లో బాగుండాలంటే మరి అందరికీ తెలుగుదేశానికి ఇచ్చినట్టు పదవులు మీకు ఇస్తే మీరు అందరు కలిసిమెలిసి బాగుంటారు. ఏమంటారు? అంటే మీరన్న దాంట్లో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇంజన్ బాగుంటే పెట్టెలు బాగుంటాయి. ఇంజన్ బాగుందని అనుకోండి, ఆటోమేటిక్ గా పట్టాలు తప్పకుండా